నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. నాడీ శాస్త్రం ఈ మధ్య బాగా వింటున్నాం. వాస్తవానికి ఇది 2000 సంవత్సరాల క్రితం నుండి ఉన్నదే. ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం అంతే. ప్రాంతం కూడా వెంటనే మనకు గుర్తొస్తుంది. తమిళనాడు చిదంబరం దగ్గరలో ఉన్నటువంటి వైదీశ్వరన్ కోవిల్. వైద్యనాథుడి చెంత వంశస్థులండి, ఒక కమ్యూనిటీ వారు. వాళ్ళు మాత్రమే ఈ శాస్త్రాన్ని నేర్చుకుని జాతకాలన్నీ చెబుతూ ఉంటారన్నమాట. అందులో శ్రీ అగస్త్యర్ పీఠం నుంచి నాడీ ఆస్ట్రాలజర్ శరవణన్ నాయనర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు చెన్నై నుంచి వచ్చారు. ఒకటే మాట అడిగాను, నిజంగా నాడీ శాస్త్రాన్ని నమ్మొచ్చా? ఇందులో మనిషి యొక్క జీవిత ఎలా ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు తెలుసుకోవచ్చా? అసలు ఏ వయసు వారికి నాడీ శాస్త్రం అనేది అన్ని వివరాలు చెప్తుంది? ఎంత ఖర్చు అవుతుంది వీటికి? వేలిముద్రతోనే చెప్పేస్తారని అన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు మనం నమ్మొచ్చా? ఇలా చాలా సందేహాలు ఉన్నాయండి. అలాగే ఇందులో ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇట్లాగా డబ్బులు తీసుకున్నారండి, పరిహారం చెప్తానన్నారు, చెప్పలేదండి అని ఇలా చాలా మంది మాకు కూడా కాల్ చేసి చెబుతూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ వివరంగా మనం తెలుసుకుందాం. శరవణన్ నాయనర్ గారితో మాట్లాడి వాస్తవమా కాదా ఎలా తెలుసుకోవచ్చు ఏంటి? ప్రతి అనారోగ్యానికి కూడా ఇక్కడ సమస్యకి పరిష్కారం ఉంటుంది అంటున్నారు. వివరాలన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం. మీకు ఆలస్యం చేయొద్దు, మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. తెలుగు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మాట్లాడతానమ్మా. మాట్లాడతారా? ఓకే. స్వాగతం మీకు హైదరాబాద్ కి. అవును. చాలా సంతోషం. చాలా దూరం నుంచి వచ్చారు. మంచిది. నాడీ ఆస్ట్రాలజర్ గా మీకు మంచి పేరుందని విన్నాము మేము. ఉమ్. అయితే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి. అంటే ఇంతకు ముందు ఎవరికో గానీ తెలీదు, ఇప్పుడు చాలా మందికి తెలుస్తోంది. అవును. వైదీశ్వర కోయిల్ అని ఉంది. అక్కడ స్వామి అనుగ్రహం చాలా బాగా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరికీ స్వామి అనుగ్రహిస్తారని, ప్రత్యేకంగా అక్కడ నాడీ ఆస్ట్రాలజర్స్ ఉంటారని విన్నాం. ఇలా కొంతమందితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మరి ప్రత్యేకత మాట్లాడదాం. అసలు ఏంటి నాడీ ఆస్ట్రాలజీ అంటే? ఇది నాడీ శాస్త్రముని చెప్పున్నదమ్మా. ఆడవాళ్ళంటే ఎడమ చేయి పొట్టన వేలుముద్ర, మగవాళ్ళంటే కుడి చేయి పొట్టన వేలుముద్ర. ఆ పొట్టన వేలుముద్రలు ఇచ్చారంటే ఒక వేలుముద్రకి 2-3 గంధాలు ఉంటుంది, తాళపత్రాలు. ఆ పత్రముల వాళ్ళు సంబంధించిన వివరాలు అన్నీ ఒక పత్రంలో రావాలి. అట్లా వచ్చిందంటే వాళ్ళ భవిష్యత్తు కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా వాళ్ళ వివరాలు వచ్చిందంటే వాళ్ళే ఐడెంటిఫై చేయాలి, మనం చేసేది కాదు. మనకు తాళపత్రం రీడింగ్ చేయడానికి వస్తుంది, కానీ మీరు సంబంధించిన ఏ వివరాలు మనకు తెలియదు. దాంట్లో ఉండని చదువుతాము, అవునా కాదని మీరు సమాధానాలు చెప్పి ఆ తాళపత్రం దొరికిన తర్వాత మీరు భవిష్యత్తు ఎట్లా ఉంది అని మనం చెప్పగలుగుతాం. అలా తెలుస్తుంది. అదే నాడీ శాస్త్రం. ఇది నాడీ శాస్త్రం చెప్పినది ఋషిమునులు రాసేది. మనం చేసే నాడీ శాస్త్రం చెప్పినది అగస్త్య మహర్షి రాసిన నాడీ శాస్త్రాలు మనం చెప్తున్నాం. ఎంత పురాతనమైందండి ఇది? 2000 సంవత్సరానికి ముందు ఉండినది అని చెప్తున్నారు. కరెక్ట్ గా ఈ సంవత్సరముని చెప్పలేదు మా. ఈ నాడీ శాస్త్రం 2000 సంవత్సరానికి ముందు ఉండేది. అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఉంది. ఇలా ఎంతమంది చెప్తారండి ప్రస్తుతం? ఎవరైనా చెప్తారా? ఎంతమంది ఉన్నారు అసలు? ఇది ఒక కమ్యూనిటీ మనుషులు చెప్తున్నారండి. వల్లూరును ఒక కమ్యూనిటీ, హిందూ ధర్మంలో వల్లూరును కమ్యూనిటీ, ఆ మనుషుల ఈ నాడీ శాస్త్రం చాలా మనుషులు చేస్తున్నారండి. దాదాపుగా ఎంతమంది ఉండొచ్చు? కేవలం వైదీశ్వరన్ కోయిల్ ఆ ప్రాంతంలో మాత్రమే ఉంటారా? గుడి దగ్గర వైదీశ్వరన్ కోయిల్ ఉన్నారు, చాలా ప్లేస్లు ఉన్నారు. హైదరాబాద్ కానీ వేరే చోటలో కానీ, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఢిల్లీ కానీ, మలేసియా, సింగపూర్ కానీ, యుఎస్ కానీ చాలా ప్లేస్లో ఉన్నారు. చాలా విషయాలు చేస్తున్నారు. తమిళనాడు. అవును, విశేషం. ఎక్కడ వెళ్ళినాலும் మా వైద్యనాథ స్వామి టెంపుల్ నుంచే ఈ తాళపత్రానికి సంబంధించిన అన్ని విషయాలు వెళ్తుంది. హెడ్ వైదీశ్వరన్ కోయిల్. ఇక్కడి నుంచే ఎలా అండి? జస్ట్ ఒక వేలిముద్ర ద్వారానే చెప్పేస్తారా? ఒక్కొక్క వేలుముద్రకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ వేలుముద్రల పేరు ద్వారావే వాళ్ళ నాడీ శాస్త్రం తీస్తాము. మీరు వేలుముద్ర ఇచ్చినారంటే మీరు వేలుముద్రకి సంబంధించిన ఒకే పత్రం ఉండదు, 2 పత్రాలు ఉంటుంది, 3 పత్రాలు ఉంటుంది. దాంట్లో మీరు వివరాలు అన్నీ కలిసి రావాలి. ఒకరు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తోడు వస్తారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి దొరకదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండో వాళ్ళకు దొరుకుతుంది. కారణం ఏంటంటే వాళ్ళే భవిష్యత్తు తెలుసుకోవాలని విధి ఆ రోజు ఉంది. అనుకున్న వెంటనే ఈ నాడీ శాస్త్రం జరగదు, పత్రం దొరకదు, భవిష్యత్తు చెప్పలేము. మనం కూడా పత్రం దొరికిందంటే భవిష్యత్తు చెప్పగలుగుతారు. అంటే మేము అనుకోవడం కాదు, అక్కడ రాసి పెట్టాలి. అట్లా రాసి పెట్టినాలే మనం భవిష్యత్తు చెప్పడానికి మనకు కుదురుతుంది. లేదంటే మనం చేసే పని అన్ని వేస్టే. ఇప్పుడు దొరక్కపోవడం అంటే ఏంటండి? అసలు వారి గురించి లేదనా? అందరికీ రాసి ఉండలేదు కదా.
ఆహా. ఇప్పుడు ఎట్లా చెప్పంటే ఈ జనంలో మనం ఇండియాలో తీసుకున్న వాళ్ళే ఎంతో మంది పీపుల్ అవును. ఉన్నారు. ఉమ్, ఇది వెறுం కేవలం ఇది మతం మాత్రం కాదు, ఉమ్, రిలీజియన్ మాత్రం కాదు. ఉమ్, హిందూ మనుషులకు దొరుకుతుంది, ఉమ్, క్రిస్టియన్ మనుషులకు దొరకదు, ఉమ్, ముస్లింకు దొరకదు, అట్లా కాదు. ఉమ్. అన్ని మనుషులకు ఈ నాడీ శాస్త్రం అని చెప్పినది ఉంది. ఏ మతం అయినా ఏ సరే మతం అయినా సరే వాళ్ళకి నమ్మకం ఉండాలి అంతే. నమ్మకం ఉండాలి. ఆహా. నమ్మకం అంటే వాళ్ళకి రాసి ఉండాలి. ఆ ఉమ్, నమ్మకంలో వాళ్ళకి ఎట్లా అంటే నా పత్రం దొరికిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి నమ్మకం కూడా వచ్చేస్తుంది. ఉమ్. అదే ఇది నాడీ శాస్త్రం. మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు? మనం ఇంకా ఒక 20 సంవత్సరం నుంచి మనం ఈ నాడీ అవునా? శాస్త్రంలో ఈ ఫీల్డ్లో ఉమ్, ఉన్నాము. ఉమ్, ఈ నాడీ శాస్త్రం దాదాపు 7 సంవత్సరాలు పైన ఇది నేర్చుకున్నాము. ఆ ఉమ్, తర్వాత అవి మనకు రీడింగ్ చేయడానికి కుదురుతుంది. ఉమ్. మీకు 7 ఏళ్ళు పట్టింది నేర్చుకోవడానికి. పట్టింది. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మనం నాన్నయ్య, ఆహా. తాత అందరిమీ ఈ మీ శాస్త్రం వంశ మన పారంపర్యంగా. వంశ పారంపర్యం. అదే చెప్పాము, వల్లూరు కమ్యూనిటీ మనుషులే ఇది ఆహా. చెప్తున్నారు. ఇక. ఆ కమ్యూనిటీ మనుషులు మనము. ఉమ్. మీరు ఎన్నో తరం? ఇది 5th జనరేషన్. 5th ఇది జనరేషన్. 5వ తరం. జనరేషన్ గా ఇప్పుడు చెప్తున్నాము. ఓకే, ఇప్పుడు మీ తర్వాత కూడా సిద్ధం అయిపోతున్నారా? ఖచ్చితంగా అవుతుంది. ఏ వయసు నుంచి నేర్పిస్తారండి మీకు ఇట్లాగా? 13 సంవత్సరాల నుంచి ఆహా. నేర్పించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఉమ్, అంతకు ముందు చాలా చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారు కానీ ఉమ్, ఈ తర్వాత ఇప్పుడు ఉండిన జనరేషన్ ఎడ్యుకేషన్ వల్ల ముందుకు ఉమ్, వెళ్తున్నారు కాబట్టి ఉమ్, కొన్ని మనుషులు ఇక్కడ ఉంటున్నారు, కొన్ని ఉమ్, మనుషులకు వాళ్ళకి ఈ నాడీ శాస్త్రం నేర్చుకోవాలని ప్రాప్తం ఉందంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు, ఉమ్. లేదంటే వేరు పని వాళ్ళు చూస్తారు. అలా వేరేలాగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మనుషులు ఉన్నారు. నాడీ ఉమ్, శాస్త్రం వచ్చిన అందరికీ ఇది తెలుసుకోవడానికి చెప్పించేయడానికి ప్రాప్తం లేదు. ఉమ్. అందరికీ ఆ భాగ్యం దొరకదు. దొరకదు, అవును. నిజం అదైతే. అదే మీరైతే 5వ తరం, మీ తర్వాత తరం కూడా సిద్ధం అవుతుంది. సిద్ధం అవుతుంది. వారు కూడా చెప్తూ ఉన్నారు 100% 13 ఏళ్ల వయసు నుంచి నేర్పిస్తారు. నేర్పిస్తాం. ఒక 7 ఏళ్ళు నేర్చుకోవాలి, ఆ తర్వాత నేర్పిస్తాం. నుంచి చెప్పాలి. అవును. ఇప్పుడు ఉమ్. నేర్పించామంటే ఎట్లా అంటే రోజు మొత్తం ఇక్కడే ఉండడం కాదు కదా. ఆహా, అవును. స్కూల్కి వెళ్తారు, వాళ్ళు ఫ్రీ అయినప్పుడు ఆ. ఉండినప్పుడు అంటే వాళ్ళు అక్కడ మామూలుగా చదువుకుంటూ చదువుకుంటూ నేర్చుకోవాలి చేస్తారు. కదండి. ఉమ్. చదువు లేకుండా అది కాదు, చదువుకుంటూ ఇది కూడా చేస్తారు. అంటే దీనికి ప్రత్యేకమైన ధ్యానం లేకపోతే ఇంకేమైనా ఉపాసన సాధన ఏమైనా ఉంటాయా? అదే లేదు మా గురు సేవలు, అదే మెయిన్. అంతేనా? దేవుడి అనుగ్రహం అదే ఉమ్. మెయిన్. అలాగే అదే. నేర్చుకోవాలి. వాళ్ళకి ఉమ్. ఆ గురు సేవలు చేయడం, ఆ గురుకు కావాల్సిన అన్ని విషయాలు మనం చేసి ఇవ్వడం, ఉమ్. అదే మనకు పెరిగే ప్రాప్తం. ఎలా చెప్తారండి? మహిళలకైతే ఎడమ చెయ్యి, అవును. పురుషులకైతే కుడి చెయ్యి చెప్తారు. ఏ వయసు వాళ్ళకి చెప్తారు? ఏ వయసు నుంచి అడగొచ్చు జాతకం అసలు? ఈ నాడీ శాస్త్రముని చెప్పినది 13 తర్వాత ఉమ్. 14 తర్వాత తెలుసుకోవడం మంచిది. ఉమ్. ఎందుకంటే ఆ తర్వాత ఆ వేలుముద్రలు ఉండినది క్లారిటీగా ఉంటుంది. ఉమ్. అందుకు ముందు ఒకవేళ తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు. ఉహు. ఇప్పుడు 5 సంవత్సరాల వయసులో ఉండిన ఒక అబ్బాయికి బాబు. చూడాలి, అట్లా ప్రాప్తం చూడాలంటే చూడొచ్చు. ఉమ్. కానీ వాళ్ళకు ఫలితాలు పూర్తిగా రాదు. ఆహా. నేను ఇంత డబ్బు ఇచ్చానంటే ఉమ్. కానీ ఎందుకు లైఫ్ లాంగ్ మీరు చెప్పలేదు, ఉమ్. లైఫ్ లాంగ్లో వారు రాసి పెట్టడం లేదు. ఉండదు. ఎందుకంటే 5 సంవత్సరం వచ్చిన వాళ్ళకు 8 సంవత్సరాల తర్వాత వేలుముద్రలు చేంజెస్ అవుతుంది. ఆ ఆహా. తర్వాత వాళ్ళకు ఇంకొకసారి చూడాలి. ఓ. అప్పుడు తెలుసుకున్నారంటే ఆ తర్వాత ఫలితాలు వస్తుంది. అదే ఉండిన విషయాలు. ఇప్పుడు కొన్ని మనుషులకు హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. పిల్లలు పుట్టుతున్న పిల్లలకు 3 సంవత్సరంలో ఒక పిల్లలు చూడాలంటే ఆ 3 సంవత్సరం చూస్తాము. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ సరి అవుతుందా ఏంటి, ఎప్పుడు క్లియర్ అవుతుంది, క్లియర్ అవడానికి ఉండిన మార్గం ఏంటి, ఆ విషయాలు కూడా చెప్పగలుగుతాం. చెప్తారు వాళ్ళకు కూడా. అంటే చిన్న వాళ్ళకు కూడా చూస్తారు. కానీ ఫలితం పూర్తిగా రాదు, పూర్తిగా. లైఫ్ ఎండ్ దాకా రాదు. అదే విషయం. ఒక మాట అడుగుతాను, చెప్పండి. మరణం తెలుస్తుందా? తెలుస్తుంది మా, అందరికీ చెప్పలేము. చెప్పరు. చెప్పదు, 100% చెప్పదు. అదే. మామూలుగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా అదొక నియమం కదా, చెప్పకూడదు అనేది ఒక నియమం. అనేది. కానీ ఇది దాంట్లో వాళ్ళు ఎప్పుడు అన్ని కనిపిస్తాయండి, అన్ని ఏ తెలుస్తాయా? తిథిలో వాళ్ళకు జీవితం పూర్తి అవుతుంది అని కూడా చెప్పొచ్చు. కానీ అందరికీ చెప్పలేము. వాళ్ళకు పర్సనల్ గా వాళ్ళు అడిగినారంటే వాళ్ళ కోసం చెప్పగలుగుతాం. అది వాళ్ళు ఉండిన సిచ్యుయేషన్ కాబట్టి, లేదంటే అందరికీ చెప్పలేము. ఇప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకైనా అది ఎప్పుడు దాని నుంచి బయటపడతారో చెప్తారా? ఇప్పుడు ఉదాహరణకి క్యాన్సర్ తో చాలా మంది బాధపడుతున్నారు, ఈ రోజుల్లో చూస్తున్నాం. ఎలా వచ్చిందో తెలియదు, వస్తుంది. వచ్చి దీని నుంచి మేము బయటపడతామా, తీవ్రం అవ్వకుండా అని తెలుస్తుందా మనకి? 100% చెప్పగలుగుతాము. ఓ. ఒకరికి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఎప్పుడు క్లియర్ అవ్వడానికి మార్గం ఉంది, అది అవుతుందా లేదా, మీరు పరిష్కారాలు చేస్తున్నారు, అది అవుతుంది ఎట్లా కాదు, అవుతుంది లేదు, క్లారిటీగా చెప్పగలుగుతాం. అది అక్కడ వరకు చెప్తారంతే. చెప్పగలుగుతాం. ఇప్పుడు ఉన్న ఇలాగే ఉంటాయండి, ఇవే అవునమ్మా. చూస్తారు. అంటే వీటికి ఒక టైం అని ఉంటుందా? ఈ అది టైంలోనే ఇది చూడాలని ఇట్లా ఉంటుందా? అందరికీ అది నాడీ శాస్త్రం
రీడింగ్ చేయడం మంచిది కాదమ్మా. మాక్సిమం సాయంత్రం 6 గంటల తర్వాత రీడింగ్ చేయడమే మంచిది లేదు. అది చెయ్యను మాక్సిమం. అవునా? ఓకే ఓకే. 6 తర్వాత అసలు ఇంకా చూడదు. టైమింగ్ ఇప్పుడు ఏంటంటే మీరేంటి టైమింగ్? ఇప్పుడు కొన్ని మనుషులకి ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు యుఎస్ లో ఒకరు ఉన్నారు, వాళ్ళకి అక్కడ పగలు కదా, కదా. దానికోసం వాళ్ళ కోసం చెప్పగలుగుతాము. అది విషయాలు. ఇదే తాళపత్రం. ఒకసారి ముట్టుకోవచ్చా? మొత్తం తమిళమే ఉంది. అవును, తమిళ్లోనే తమిళ ఉంటుంది. పాత తమిళ్లో ఉంటుంది. ఇది 0 లెటర్స్ రాదు, పాత తమిళ్ ఉంటుంది. అలాగే ఇలాగ ఎన్ని ఉంటాయండి మొత్తం? చాలా ఉందిమ్మా, అది చెప్పలేము. అది 1,00,000 పైన ఉంది. ఇప్పుడు ఇవి అప్పటి నుంచి వస్తున్నవేనా, తర్వాత ఏమైనా మార్పులు చేశారా? అప్పటి నుంచి ఉండినది కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా తర్వాత రాసినది కొన్ని ఉన్నాయి. ఎందుకంటే డ్యామేజ్ చాలా బండిల్స్ అవుతుంది. ఆ డ్యామేజ్ అవున ఆ బండిల్స్ తీసి రాసి పెడతాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి కావాలి కోసం చేసిస్తాం. చాలా నూతనంగా, అంటే కొత్తగా ఉన్నట్టు ఉన్నాయి ఇవి. అవును అవును, అదే చెప్పినాం కదా, అన్ని ఇది కాదు. ఇలా ఎన్ని ఉంటాయండి దాదాపుగా? చాలా ఉంటాయి. ఇన్ని కోట్ల మనుషులకి చెప్పలేము. అంత మామూలుగా ఒక వేలికి చాలా తేడా ఉంటుంది. అదే ఒక వేలు ముద్రకి 4 బండిల్స్ ఉన్నాయి. అట్లా చాలా మనుషులు ఉన్నారు కదా. కనీసం చెప్పాలంటే 1,50,000కి పైన మినిమం ఒకరు చూడాలంటే తాళపత్రాలు ఉంటుంది. వీటన్నిటిని ఎలా భద్రపరుస్తారు మీరు? డ్యామేజ్ అయిందంటే అది కూడా మనం రాసి పెట్టాలి. అట్లా పెట్టినాలే அடுத்து నెక్స్ట్ రీడింగ్ చేయడానికి కుదురుతుంది. లేదంటే వాళ్ళ భవిష్యత్తు తెలియలేకుండా పోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే టైమింగ్ ఏంటండి? ఎప్పుడు రావాలి? మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా మనం ఉంటాం. కొన్ని మనుషులు ఈ కాలంలో అందరం దూరం రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లన్నా భోజనం చేయడానికి టైం లేకుండా మనం తిరుగుతూనే ఉంటున్నాం. కానీ అదే ఆన్లైన్లో మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు టైం ఫ్రీ ఉండినప్పుడు మనం తీసి పెడతాము. ఎలా మేము జస్ట్ ఫోటో తీసి పెట్టాలా? ఇది ఇట్లా ఒక ఇంక్ ప్యాడ్ లో ఒక వైట్ పేపర్ లో వాళ్ళ చెయ్యి పొట్టన వేలముద్రలో పెట్టి వైట్ పేపర్ లో పెట్టి నాకు ఫోటో తీసి క్లారిటీగా పంపించారంటే వాళ్ళ భవిష్యత్తును చూసి చెప్పగలుగుతారు. ఇప్పుడు వెతుకుతారు, దాన్ని బట్టి వెతుకుతారు. ఒకవేళ దొరకకపోతే వాళ్ళకి భవిష్యత్తు లేదు, మన తరపు నుంచి సొల్యూషన్ లేదు, వేరే అంతే. దొరికిన తర్వాత భవిష్యత్ అంతా ఫోన్ లోనే చెప్పేస్తారా? ఫోన్ లో వీడియో కాల్ చెప్పగలుగుతాం. వీడియో కాల్ చెప్పి ఆ రికార్డింగ్ మేరకు పంపిస్తాము. ఆ తర్వాత మనం 9 గ్రహాలు ఉండిన నోట్బుక్, తమిళ్లో ఉండిన రాసిన విషయాలన్నీ వాళ్ళకి ఇంటి అడ్రస్కి పంపిస్తాం. ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఈ జీవితంలో డౌట్ ఉందినాలో వాళ్ళు అడగొచ్చు, అది క్లియర్ చేస్తాం. అదే కదా మన పని. ఎప్పుడైనా సరే ఇంకా క్లియర్ చేస్తారు. ఖచ్చితంగా. పరిహారాలు చెప్తారా మీరు? పరిహారం చెప్పున్నది అందరికీ ఉంటుంది. ఎందుకంటే పోయిన జన్మముల మనం చేసే పావం కాబట్టి ఈ జన్మంలో మనిషి జన్మంగా పుడుతున్నాము. పరిహారం చెప్పిన విధం, వాళ్ళు అర్థం చేసుకునే విధం, ఇది రెండుకు తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక గుడికి వెళ్ళాలి, ఆ గుడిలో ఒక యాగం చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండింది ఆ యాగం చేసుకోవచ్చు. లేదంటే ఆ గుడి దర్శనం చేసుకోవచ్చు, ఒక దీపం పెట్టి రావడం చాలా మంచిది. అది నేను చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ అదే పెద్ద పరిహారం. మీరు అలా చెప్తారా? ఏ దేవాలయానికి వెళ్ళండి గాని? అమ్మా, ఈ నాడీ శాస్త్రంలో ఉండిన విషయాలు ఏంటంటే, మనము ఏ ప్లేస్లో పుట్టినాலும் అక్కడ ఉండిన పందుల దగ్గర వెళ్ళినామంటే ఏం చెప్తారంటే, పక్కన వాళ్ళ గురించి కాదు, పక్కన ఉండిన గుడి గురించి చెప్తారు. ఈ గుడికి ఆంజనేయుల గుడికి వెళ్ళండి, ఈ శివుడి దేవాలయంకి వెళ్ళండి, ఈ గణేష్ టెంపుల్కి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి, అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి అని చెప్పగలుగుతారు. ఈ నాడీ శాస్త్రంలో ఒక మనుషులకు ఏ గుడికి వెళ్ళినా వాళ్ళకు ఉండిన ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఢిల్లీలో పుట్టిన వాళ్ళకు ఇక్కడ కుంభకోణంలో ఉండిన గుడి వస్తుంది, హైదరాబాద్లో పుట్టిన వాళ్ళకు ఢిల్లీలో ఉండిన గుడి వస్తుంది. ఎందుకంటే ఇదిలా దాంట్లో రాసి పెట్టుంది, ఈ గుడికే వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళి 2 రోజులు రాత్రితంగా స్టే చేయాలి, చేసి వచ్చినాలే వాళ్ళకు ఆత్మ శాంతి, ఇది అన్నీ దొరుకుతుంది, అన్ని విషయాలను చెప్పగలుగుతాము. ఇదే నాడీ శాస్త్రం ఉండిన పరిష్కారమును డబ్బులు తీసుకుంటా అది తర్వాత సంగతి. కానీ ఏ గుడికి వెళ్ళినా మంచిదని విషయాలు ఈ నాడీ శాస్త్రంలో 100% దొరుకుతుంది. 100% దొరుకుతుంది. నేను ఒకటి విన్నాను, కొంతమంది అయితే కొన్ని ఏళ్ల పాటు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి దొరకదు అని. నిజమేనండి? అవును, నిజమే, దొరకదు. మనం నాడీ శాస్త్రం చెప్తున్నాం కదా, మనకు కూడా దొరకలేకుండా ఉంది.
అవునా? చెప్పిన వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళు కూడా మనకు మీది దొరికిందండి. మనకు దొరికింది. ఆ తర్వాత ఈ సేవలు చేసి ఉన్నాము. వచ్చారా? అది మీకు ఇలా రాసి పెట్టుంది ఇలా రాసి రావాలి పెట్టింది. అని. అవును. ఆ! అదే భాష. ఎవరికైనా చెప్తారైతే ఎవరికైనా ఖచ్చితంగా. చెప్తారు. దొరకని వాళ్ళకి ఇంకా అదే కష్టమే. కష్టమే. చాలా మంది అలా వెయిట్ చేస్తూ ఉంటారంట కదా! వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ లేదండి మాకు వీడియో కాల్ అక్కర్లేదు. మేము వస్తాము వైదీశ్వరన్ కోయిల్ ఖచ్చితంగా కంటే రావచ్చు. రావచ్చా? రావచ్చు. అప్పుడు టైమింగ్స్ అండి? మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా ఆఫీస్‌లో ఉంటాం. ఓహ్! వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము. వాళ్ళ కోసం రీడింగ్ చేస్తాము. హ్మ్. వాళ్ళు ఇక్కడ నుంచి మన తమిళనాడుకి వస్తున్నారంటే వాళ్ళ బాధ్యత మనది కదా! అంతేనా? వాళ్ళకి జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా ఏది పని చేయాలో అది చేసిస్తాం. అది హ్మ్. ప్రాబ్లమ్ లేదు. అయితే నేను కొన్ని ఈ మధ్య కాలంలో వచ్చిన కామెంట్స్ ఇవి కూడా చూసాను. నేను మొహమాటం లేకుండా అడుగుతున్నాను. ఖచ్చితంగా అడగండి. ఇట్లా చూసిన తర్వాత మీరు ఇలా పూజలు చేసుకోవాలండి అని చెప్పి దగ్గర దగ్గర కొంత డబ్బులు అడిగారట. హ్మ్. తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదండి. మాకు హ్మ్. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడో ఒకటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంది కాబట్టి ఈ హ్మ్. నాడీ శాస్త్రంలో ఒక బ్యాడ్ నేమ్ కూడా కొన్ని వస్తున్నాయి. హ్మ్. ఇది ఎందుకంటే ఇక్కడ మనం చేసే ఈ నాడీ శాస్త్ర పని ఈ జీవితంలో ఈ తర్వాత మనకు పని కాదండి. తెలియదు. హ్మ్. మనకుండిన విషయాలు ఏంటంటే మన దగ్గర వచ్చిన వాళ్ళు 100% సాటిస్ఫాక్షన్‌గా ఉండాలి. హ్మ్. నేను మన దగ్గర వచ్చిన వాళ్ళు ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పినా కూడా ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి పంపిస్తున్నాం. హ్మ్. ఇప్పుడు పరిష్కారాలంటే ఒకరు పెళ్లి గురించి వస్తున్నారు. హ్మ్. పెళ్లి గురించి రావడంలో ఈ తాళపత్రాలు పెట్టి వాళ్ళకు రాసి ఉండిన తాళపత్రాలు పెట్టి ఈ పరిష్కారాలు చెయ్యాలి అని వస్తుంది. హ్మ్. అయితే మన ప్లేస్‌కే వచ్చి చెయ్యాలి. ఎట్లా హుహు. చెయ్యాలి పరిష్కారం అంటే 7 కలశాలు పెట్టి, ఆళ్ళ కొబ్బరికాయలు పెట్టి, తులసీలు పెట్టి, పూజ వస్తువులు పెట్టి, హ్మ్. ఒక రూ. 1008 డబ్బులు పెట్టి అది చెయ్యాలని వస్తుంది. నా దగ్గర రూ. 1008 లేదంటే రూ. 108 పెట్టొచ్చు. హ్మ్. లేదు రూ. 100 పెట్టొచ్చు. అది చాలు. ఒక రూ. 1 కూడా ఇవ్వచ్చు. అది హ్మ్. ప్రాబ్లమ్ లేదు. కానీ ఆ తాళపత్రాలు దండం పెట్టి అది చెయ్యాలంటే అది చేసుకోవడమే మంచిది. అంతేనా? అంతే. హ్మ్. అదే మెయిన్. చెప్పాలంటే ఒక బిజినెస్ గురించి ఒకరు అడుగుతారు. హ్మ్. వాళ్ళకు 10 కలశాలు పెట్టాలని వస్తుంది. ఓహ్! రెండో పెళ్లి గురించి వస్తారు. వాళ్ళకు హ్మ్. 11 కలశాలు పెట్టాలని వస్తుంది. హ్మ్. ఆ ఒక్కొక్క పరిష్కారాలకు బ్యాక్ సైడ్ ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. హ్మ్. అది లేకుండా ఆ పరిష్కారాలను చెప్పనది రాదు. హ్మ్. ఇప్పుడు ఒకరు వస్తున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉందా? డబ్బులు లేదా? అని మనకు తెలియదు. హ్మ్. వాళ్ళు పెద్దగా ఒకరు చేయాలని అనుకుంటారంటే అది వాళ్ళ ఇష్టం. హ్మ్. లేదు వాళ్ళు చాలా డబ్బులు తక్కువ ఉండిన పూజలు చేసుకున్నామంటే చేసుకోవచ్చు. అది హ్మ్. కూడా మంచిది. హ్మ్. చెయ్యాలి అంతే గాని హ్మ్. అది ఎంత రూపాయలు ఖర్చులు పెట్టినాలో అది అది కాదు. అది అది లెక్క విషయాలు కాదు. కాదు. హ్మ్. అది మెయిన్. చాలా మంది అంటే ఇట్లా అడిగున్నారు మమ్మల్ని కూడా. నేను ఇందాక అర్థమవుతుంది. మీతో ప్రస్తావించాను కదా ఈ అర్థమవుతుంది. విషయం. అర్థమవుతుంది. ఇట్లా మళ్ళీ ఎత్తలేదండి. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక్కడ మన అంటే దగ్గర మా అట్లా డబ్బులు పోయినట్టేనా అనే అది ఒక అది భయం. అట్లా మన దగ్గర ఎప్పుడు దయచేసి అలా జరగదు. మాత్రం చేయకండి. ఖచ్చితంగా అట్లా నమ్మకం. జరగదుమా. ఆ! మన మీద పెట్టిన నమ్మకం అంటే మీ గురించి నిలబడతాం. విన్నాను నేను. నమ్మకంగా ఉంటారనే ఇట్లా నిలబడతాము. మాట్లాడడం. అది అవును. ఖచ్చితంగా నిలబడతాం. హ్మ్. సరేనా? అది దాని గురించి ఎంత ప్రాబ్లమ్. తీసుకుంటారండి మీరిట్లా ఈ చూస్తే? నాడీ ఫస్టు శాస్త్రం తెలుసుకున్నాం. శరవణ్ గారు ఇప్పుడు వేలిముద్ర పంపించాం. మీరన్నట్టుగా ఇంక్ ప్యాడ్‌ల ముంచి క్లియర్‌గా తెలుస్తుంది. తెల్ల పేపర్ పైన ఇలా ముద్ర వేయాలి కదా! ముద్ర వేసి పంపిస్తాం మీకు ఫోన్‌లోనే. హ్మ్. ఎంత సేపట్లో చెప్తారు టైము? కనీసం 2 రోజులు అవుతుంది. 2 రోజులవుతుందా? 3 రోజులు పడుతుంది. హ్మ్. ఎందుకంటే పత్రం దొరకాలి. హ్మ్. వెంటనే జరగదు. ఆ! ఒక వేలిముద్రలు ఇచ్చిన 5 నిమిషములు మన చెప్తున్నామంటే హ్మ్. అది అంత ఈజీగా దొరకదు. హ్మ్. పత్రం దొరకడానికి వెతకాలి కదా! వెతకాలి. హ్మ్. టైం పడుతుంది. లైబ్రరీలో చూడాలి. ఆ వేలిముద్రకి సంబంధించిన పత్రం ఉంటాయి. 1,50,000 ఉన్నాయి ఆ! దాదాపుగా అన్నారు దాంట్లో కదా! వచ్చి రీడింగ్ చేయాలి. ఇది మనీ కోసం చేసే పని కాదు కదా! హ్మ్. వాళ్ళంత దూరం వస్తున్న వాళ్ళకు సాటిస్ఫాక్షన్‌గా ఓరు వెళ్ళాలంటే మనం టైం తీసుకొని చెప్పాలి. అట్లా టైం తీసుకొని చెప్పడం ఒక్క రోజు, 2 రోజులు ఖచ్చితంగా అవుతుంది. హ్మ్. అందరికి వెంటనే దొరకదు. హ్మ్. అదే విషయం. హ్మ్. ఎంత ఖర్చవుతుందండి దీనికి? 1500 అవుతుందమ్మా. ఆహా! ఒకరికి నాడీ శాస్త్రం ముందే తెలుసుకోవడానికి. పంపించాలా డబ్బులు? డబ్బులు పత్రం దొరికిందంటే డబ్బులు కట్టాలి. అంతే. లేదంటే డబ్బులు అవసరం లేదు. ఆ! ఒకవేళ పత్రం దొరకలేదంటే ఆ డబ్బు నేను తిరిగి పంపియాలి. ఒకవేళ అందుకెందుకు టైం వేస్ట్. అందుకే పత్రం పంపిస్తున్నారా? దొరికిన తర్వాత డబ్బులు ఇవ్వండి. ఆ హ్మ్. తర్వాత మనం చూస్తాం. ఒకవేళ దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదంటే ఆ 1500 మీకు తిరిగి పంపిస్తాము. నాకు హ్మ్. నమ్మకం కావాలి గానీ ఆ హ్మ్. డబ్బు విషయాలు మనకు మెయిన్ కాదు. హ్మ్. 20 ఏళ్లుగా చెబుతూ ఉన్నారన్నారు అదే. కదా! హ్మ్. అదే విషయం. ఇప్పటివరకు ఎంతమందికి చెప్పుంటారిలా?
జాతకం. 10,000 మనుషులకు నాడీ శాస్త్రం చెప్పి ఉన్నామండి. గ్రేట్ అండి. అది చాలా మనుషులకు దొరకలేకుండా కూడా ఉంది. ఆ, ఒక రోజుకి దాదాపు 5 మనుషులకు చెప్పగలుగుతాము. రోజుకి 5గురు. 5 పత్రం దొరుకుతుందంటే చెప్పి వాళ్ళకి ఐదుగురు. పని అవుతుంది. ఇప్పుడు ఒకళ్ళ జాతకం ఒకే గ్రంథంలో మీకు దొరికేస్తుందా? ఒక అది ఇప్పుడు తాళపత్రంలో ఒక పత్రం 2, 3 ఇప్పుడు వెతుకుతారా? ఒకరికి నాన్నగారి పేరు, తల్లి గారి పేరు, తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పేర్లు రాదు. ఉమ్, తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది, పెళ్ళి అయిందా, అది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, ఆ విషయాలు వస్తుంది. ఉమ్, అట్లా కరెక్ట్గా డేటాబెత్ అన్నీ వచ్చిందంటే ఒకరికి ఫస్ట్ పత్రం దొరుకుతుంది, ఇంకొకరికి 2 బండిల్స్లో దొరుకుతుంది, ఇంకొకరికి ఆహా. 3 బండిల్స్ దొరుకుతుంది, ఇంకొకరికి ఏమో అవుతుందంటే అమావాస్య తర్వాత వాళ్ళు రావాలి, అప్పుడే ఆహా. వాళ్ళకి పత్రం దొరుకుతుంది. పౌర్ణమి తర్వాత రావాలి, అప్పుడే వాళ్ళకి పత్రం దొరుకుతుంది. ఈ విషయాలు కూడా దాంట్లో రాసి ఉంటుంది. అవి కూడా అవి కూడా ఉంటుంది. అసలు అదే అలా అదే ఎలా అసలు అది చాలా విచిత్రం. అదేమ్మా ఇప్పుడు దాకా కూడా నాకు నాడీ శాస్త్రం రీడింగ్ చేయడానికి కుదురుతుంది, కానీ మనం ఉమ్, దేవుడు కాదు కదా. అవును, దాంట్లో ఉండినదే మనం చదువుతాము, అద్భుతం నిజంగా ఇది. అది చేస్తాం. కానీ ఇంతకు ముందంతా ఉండేవి ఇవే కదండి. ఈ అవును శాస్త్రం మీద అవును, ఈ ఆధారపడే శాస్త్రమే నాడీ శాస్త్రం రాజుల కదా, కాలం పాత రాజుల నాటి. కాలం నుంచి ఉండినది నాడీ శాస్త్రం కదా. హ్మ్. అదే ఇప్పుడు దాకా ఉండినది. ఇప్పుడు ఇంతమందికి చెప్పానన్నారు కదా, సుమారుగా వేలల్లో చెప్పున్నారు మీరు. ఎప్పుడన్నా బాధ అనిపించిందా మీకు ఎవరిదన్నా చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ఎవరి విషయమైనా ఎవరన్నా అడగడానికి వచ్చినప్పుడు? మీరు చెప్పినారు కదా ఇందుకు ముందు మరణమును ఒక విషయాలు, ఉమ్, దాని గురించి చాలా మనుషులకు జరిగింది. అడుగుతారా? అడుగుతారు, చెప్పలేము కదా సమ్ టైమ్స్. అవును. ఒక కస్టమర్ వచ్చారు, తో వాళ్ళ తోడ ఒకరు వచ్చారు. వాళ్ళ నా తాళపత్రంలో వాళ్ళ నాన్నగారు లేదని వచ్చింది. వాళ్ళు లేదు నాన్నగారు ఉన్నారని వాళ్ళు చెప్పారు. ఆ, లేదు మా దాంట్లో లేదని వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే ఈ నాడీ శాస్త్రం మనం రీడింగ్ చేసిన ఒక గంట ముందే వాళ్ళు నాన్నగారు, అప్పుడు అయ్యో. ఫోన్ లేదు, ఏ కాంటాక్ట్ లేదు. వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు వచ్చి ఇట్లా జరిగింది మీరు చెప్పినట్టే. అప్పుడు నేను కోపం చాలా, మీరు దగ్గర గొడవలు చేసాము అట్లని, ఇట్లా చాలా క్లయింట్గా ఉంటున్న విషయాలు అమ్మో. వస్తుంది. సుమారు అదే ఎన్నేళ్ళు అయి ఉంటుంది ఇది జరిగి? ఇది జరిగి దాదాపు ఒక 15 సంవత్సరాలు దాదాపు ఉంటుంది. అవునా? ఇది అన్ని అట్లా జరిగి కాబట్టి వాళ్ళే నెక్స్ట్ ఇయర్ వచ్చి వాళ్ళు మాట్లాడి వెళ్ళారు. ఇట్లా జరిగింది. చరణ్ గారు, ఇప్పుడు ఇలా ఎవరన్నా మరణిస్తారనో లేకపోతే ఇంకా వాళ్ళకి అక్కడ వరకు ఆయుర్దాయం ఉందని తెలిసిన తర్వాత అవి కూడా తప్పించే పరిహారాలు ఏమైనా ఉంటాయా? కొన్ని ఉన్నాయి మా. అవునా? కొన్ని ఇప్పుడు ఎట్లన్నా కొన్ని మనుషులకు ఈ ఒక 6 నెల రాత్రి ఇళ్ళ మీరు తిరగకూడదు. ఉమ్, అయితే తిరిగిందంటే వాహన సంబంధన మార్గంలో గంట ఉంది. ఉమ్, చెప్పిన 6 నెల వాళ్ళు తిరగలేకుండా ఉండాలి. ఉమ్, లేదు నేను తిరుగుతూనే జాలీగా ఉంటానంటే మనం చెప్పలేము. ఉమ్, ఉండిన శాస్త్రాలు గుడికి వెళ్ళడం అన్నీ మనకు ఉండిన ముందుకు ఉండిన వాళ్ళు చాలా విషయాల్లో సర్చింగ్ చేసి మనకి ఇచ్చి వెళ్ళి ఉన్నారు. ఉమ్, అయితే వాళ్ళు చెప్పిన మాటలు విని మన జీవితం ఈ తర్వాత వచ్చే కాలంలో మంచిగా అవడానికి వాళ్ళు చెప్పిన మాటలు ఫాలో అవ్వడం మంచిది. ఉమ్. అది ఎవరైనా జాతకం ఇలా చెప్పినప్పుడు నాడి అవి చూసినప్పుడు సంతోషం అనిపించిందా? బాగా ఆనందపడిన సందర్భాలు ఉన్నాయా? చాలా మనుషులకు ఉంది మా. ఏ ఇప్పుడు విషయంలో? అనాథ పిల్లలుగా వస్తారు, ఉమ్, వాళ్ళు రీడింగ్ చేస్తాము. ఉమ్, వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాప దగ్గర చెప్పలేకుండా ఉండండి అని చెప్తారు. ఆ, వాళ్ళు బాధపడుతుంది, ఆ, ఎందుకంటే తల్లిదండ్రుల పేరు వేరే వస్తుంది. ఉమ్, ఆ పాప బయటకు పంపిస్తారు. ఉమ్, లేదు మీరు చెప్పినట్టు కరెక్టే, కానీ అది నా అనాథ పిల్లలంటే వాళ్ళకి తెలిసిందంటే బాధపడుతుంది. ఉమ్, అది మనకు పెద్ద సంతోషం. అయితే వాళ్ళు చెప్పిన విధంగానే మనం చేసిస్తాము. ఆ, ఆ తర్వాత రీడింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఏజ్ పెద్దగా పెళ్లి చేయడం నువ్వు చెప్పినది కామన్గా జరుగుతుంది, అవునండి, కానీ అవును, ఒక 7 సంవత్సరానికి ముందు 10 సంవత్సరానికి ముందు అది కామన్ కాదు కదా. అవును, అది పెద్ద విషయం. ఉమ్, మనం రీడింగ్ చేసినప్పుడు ఒకరి అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ తోడ 3 సంవత్సరాల పైన ఉమ్, అమ్మాయికి, కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా వచ్చి మనం రీడింగ్ చేసినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు పేమెంట్ చేయ లోపల వాళ్ళు మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్, కానీ నాకు ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు రీడింగ్ చేసేసింది. అయ్యో, మనం చెప్పినది అవతం, కానీ అది చేసి ఇవ్వాలంటే ఆ కుటుంబం మనకు ఇది అవుతుంది. అట్లా ఉండిన విషయాలు మనం చేసి ఇస్తాము. అది ఈ ధర్మం నాడీ శాస్త్రం నేను చెప్పాలా, ఆ కుటుంబం కావాలంటే ఆ కదా. కుటుంబమే ముఖ్యం నేను చెప్తాను. ఓకే. ఆ శాస్త్రం ఆ తర్వాత ఇలాంటివి కూడా చూసారు చూసి చాలా. ఉంటాము, చాలా ఉమ్, ఉంటాము. అదే మనకు కుటుంబం ఒకటి లేదంటే ఏమీ లేదు కదా. ఉమ్, కుటుంబాని కోసం కదా అవును, అందరం వాటి కోసమే కదా. కష్టపడుతున్నాము, ఉమ్. వెళ్తున్నాము.
అది మనం చెప్పిన ఒక న్యాయంగా నేను అక్కడ ఉండాల్సిన ఏమవుతుంది, ఏం అవ్వలేదు కదా. నిజం. నేను చెప్పిన ఒక్క విషయం దాకా ఇప్పుడు దాకా వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉన్నారంటే నేను చెప్పొచ్చు కదా, అది కరెక్టే కదా, అది సంతోషమే. సంతోషమే. అది. శరవణన్ గారు ప్రధానంగా కొంతమంది అసలు నమ్మరు, ఉమ్. జాతకాలన్నా మాకు దేవుడు అంటే నమ్మని వాళ్ళు ఉంటారు. ఉమ్. టెస్ట్ చేయడానికి వస్తారు కొంతమంది. చాలా మనుషులు వచ్చారా ఎవరైనా? చాలా అలా? మనుషులు వస్తారు, హా. చాలా మనుషులు వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు విన్నాక ఆ తర్వాత సైలెంట్ గా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మనుషులు ఉన్నారు. ఆహా. వాళ్ళ తాళపత్రంలో తల్లిదండ్రుల పేరు వచ్చినప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వచ్చినప్పుడు, రాసి నక్షత్రాలు వచ్చినప్పుడు, ఉమ్. వాళ్ళ జీవితంలో ఇందుకు ముందు జరిగిన కొన్ని విషయాలు ఉమ్. వచ్చినప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. ఎందుకంటే డౌట్ని చెప్పినది అందరికీ ఉండేది కదా, మనుషుల ఉండిన అందరికీ ఆ సందేహాలను చెప్పినది ఉంటుంది. ఉమ్. అందరిమే అది దేవుడు కూడా సందేహం చెప్పినది ఉంటుంది కదా, ఉమ్. అది విషయాలు. శాస్త్రాలు మనకి చాలా పద్ధతులు ఉన్నాయి. ప్రధానంగా నాడి శాస్త్రం కూడా నమ్ముతున్నారు అందరూ. గతంలో ఉన్నది 2000 ఏళ్ల క్రితం నుంచి ఉన్నది అని చెప్పి. ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా వస్తారండి చెప్పించుకోవటానికి? కర్ణాటక, ఆంధ్ర. అవునా? ఇది అది నేను నేర్పించిన ఆ టైంలో తెలుగు కన్నడ ఇది రెండు మనుషులమే తమిళనాడుకి ఎక్కువ వస్తారండి. ఉమ్. ఈ ఒక రోజుకి నాకు తెలిసి 50 నుంచి 100 మనుషులు అదర్ స్టేట్ మనుషులు తెలుగు కన్నడ పీపుల్ వస్తారు. ఉంటారు అక్కడ? అవును, అమ్మో, అంతమంది. రోజుకి. అవును, కానీ మీరు ఖచ్చితంగా. చెప్పేది 5గురికే చెప్తారు ఒకవేళ చెప్తే. అవును, మనం తోట చాలా మనుషులు ఉంటున్నాం కదా. ఆహా, మిగతా వాళ్ళందరూ ఉంటారు మనం కాబట్టి మన ఆఫీస్లో 10 మనుషులు ఉన్నాము. 10 మనుషులు అంటే 50 మనుషులకు చెప్పొచ్చు ఆ కదా. రోజులో అయిపోతుంది. ఈ రోజులే అవుతుంది, అట్లా చెప్తాం. సో తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళు ఎక్కువగా ఎక్కువ, ఉంటారు. హిందీ మనుషులు అదే విధంగా. నార్త్ హిందీ నుంచి మనుషులు. కూడా అవును, వస్తూ అవును. ఉంటారు. ఇంకా మీ సంకల్పం ఏంటంటే ఏం చేద్దామని ఏమైనా ఆలోచన ఉందా తర్వాత మీ? ఈ తర్వాత ఈ శాస్త్రం ముందుకు వెళ్ళాలి, ఈ తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఇది ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి, అదే మనకు ఉండిన కోరికలు. అది ఆటోమేటిక్గా అది జరుగుతుంది. మనం జనరేషన్, మన కమ్యూనిటీ మనుషులు అది తీసుకుపోతారు, ఆ నమ్మకం ఉంది. తర్వాత ఇంకా ఎన్నో తరం రెడీ అవుతుందండి? 6వ తరం? 6వ తరం రెడీ Already అవుతుంది. చెప్తున్నారా? రెడీ అయ్యారు ఆల్రెడీ. ఆ, కొన్ని మనుషులు ట్రైనింగ్ లో ఉన్నారు, అది ఆహా. చెప్పగలుగుతారు. చెప్తారు. ఖచ్చితంగా, ఖచ్చితంగా. చక్కగా ఎప్పుడు రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటారా శివయ్యని? ఆ, అది ఇంకా వైద్యనాథ చక్కగా. స్వామి లేదంటే మనం లేదు కదా. అది వైద్యనాథ ఆ గుడికి మనం ఒకసారి వచ్చినామంటే మనకు ఉండిన ఆరోగ్యంలో ఉండిన ఏమైనా ఇబ్బంది ఉందంటే అది కూడా ఫీల్ అవుతుంది అక్కడ వచ్చినామంటే. ఎందుకంటే ధన్వంతరి జీవ సమాధి అక్కడే ఉంది. ఆయుర్వేదానికి మెయిన్ ధన్వంతరి గారు కదా, వాళ్ళకి జీవ సమాధిని చెప్పినది అక్కడే ఉంది. ఈ వైద్యనాథ స్వామికి చెప్పినది ఒక పెద్ద ఇది ఇప్పుడు కొత్త పేరు వైద్యనాథ స్వామి. అది దానికి ముందున ఉండిన పేరుని చెప్పినది పుల్లిరుకు వేలూరుని చెప్పినదే అది పేరు. దానికి తమిళ్ల ప్రకారం 4-5 మీనింగ్స్ ఉంటుంది. పుల్లిరుకు వేలూరు అంటే పుల్లు అంటే పచ్చి, పచ్చి అంటే జడాయు దర్శనం చేసే ప్లేస్ అది. జడాయు అంటే రామాయణంలో ఉండిన జడాయు గుండముని చెప్పినది ఇప్పుడు దాకా వైదీశ్వరం కోయిల్లో ఉంది. పుల్లిరుక్కు. రిక్ అంటే వేదంలో ఉండిన రిగ్, రిగ్ జామ అదర్వన్ అని చెప్పిన వేదాల్లో ఉండిన రిగ్, దానికి కూడా దర్శనం చేసే గుడి. అది వేల్ మురుగ అంటే సుబ్రహ్మణ్య స్వామి వేలు వాళ్ళ చేతిలో ఉంటుంది కదా వేలు. ఊరంటే సూర్యుడికి ఉండిన ఇంకొక పేరు ఆ ఊరు. ఇట్లా ఉండిన అందరమే దర్శనం చేసేది అదే పుల్లిరుకు వేలూరు. ఈ వాళ్ళు మన చెప్పిన ఈ నలుగురు అక్కడ దర్శనం చేసిన తర్వాతవే ఆ ఊరు పుల్లిరుకు వేలూరును వచ్చింది. ఆ తర్వాత పేర్లు మరి చేంజెస్ అయ్యి వైద్యనాథ స్వామి, వైదీశ్వరన్ కోయిల్ అట్లాగా వచ్చింది. ఇదే పాత పేరు పుల్లిరుకు వేలూరు అని చెప్పినదే ఇది పాత పేరు. అది పాత పేరు. కానీ ఇప్పుడు అందరికి తెలిసేదైతే వైదీశ్వరన్ కోయిల్. ఇప్పుడు ఎలా రావాలండి ఒకసారి అడ్రస్ చెప్తారా? చిదంబరం పక్కనమ్మా. చిదంబరం అంటే అందరికీ ఐడియా ఉంటుంది. చిదంబరం నుంచి ఒక 15 కిలోమీటర్ అక్కడ రావచ్చుమా. అంటే ఎవరైనా చెప్తారు, అందరికీ తెలుసు. తమిళనాడు, హైదరాబాద్ అంటే ఇండియాలో ఉండిన అందరికీ తెలుసు కదా. తమిళనాడు అంటే వైదీశ్వరం. ఇప్పుడు తమిళనాడులో 10 డిస్ట్రిక్ట్ లో వైదీశ్వరం కోయిల్ వినలేకుండా ఉంటారు, కానీ ఆంధ్రాలో ఉండిన మనుషులకు చాలా మనుషులకు వైదీశ్వరం కోయిల్ వింటారు, తెలుసు 100% తెలుసు. అక్కడ మార్నింగ్ లో తిరుచారు ఉరుండైని ఒకటి ఇస్తారు ఆ గుడిలో. ఆ ఎంటీ స్టొమక్ లో మెడిసిన్ అలాగే ఇస్తారు. అది మనం అది ఏంటంటే మట్టి, అక్కడ ఉండిన మట్టి ప్రసాదం. అది మనం తిన్నామంటే ఆరోగ్యంలో ఉండిన చాలా ఇబ్బందులు పోతుంది. ఇప్పుడు దాకా ఇస్తూనే ఉంటున్నారు. ఆ తిరుచారు ఏ టైంకి ఇస్తారండి? మార్నింగ్ లో ఇస్తారు. ఎనీ టైం ఉంటుమా మార్నింగ్ లో ఖచ్చితంగా. ఎందుకంటే ఎంటీ స్టొమక్ మనం మార్నింగ్ లే ఉంటాం కదా, ఒక 9 లోపల అది తినడం చాలా మంచిది.
మార్నింగ్ గుడి ఓపెన్ నుంచే అది ఇస్తూనే ఉంటారు. అక్కడే అక్కడే వైద్యనాథుడి దగ్గరే. వైద్యనాథ స్వామి గుడి. ఉమ్, గుజ్జడి దోషం ఉండిన అందరికీ వైద్యనాథ స్వామి గుళ్ళే కదా గుజ్జడి వెళ్ళమంటారు. దోషం అవును. వెళ్ళమంటారు. అది విషయాలు కదా. ఉమ్, అందరికి నాడీ శాస్త్రం కాకుండా గుజ్జడి దోషం అంటే అందరికీ చెప్పిన ఒక గుడి అంటే వైద్యనాథ స్వామి వైద్యనాథ గుడి. స్వామి. గుజ్జడుకు పక్కనే ఈ మెడిసిన్ ఇస్తారు. అక్కడే అవును, ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని తీసుకోండి అందరూ. ఖచ్చితంగా అది ఖచ్చితంగా చెప్పాలి ఖచ్చితంగా ప్రేక్షకులకి. ఖచ్చితంగా. అసలు ఈ నాడీ శాస్త్రం లేదు ఏం లేదు అలాగే చెప్తారు. ఉమ్, మనకి ఆస్ట్రాలజీ అనేది లేదు, అసలు జాతకాలు అనేవి ఉండవు, మనం ఉమ్, ఇవి నమ్మక్కర్లేదు, మనిషి కష్టపడి పని చేయాలంతే అన్ని జరుగుతాయి, ఉమ్. దేవుడు కూడా లేడనే వాళ్ళు ఉంటారు కదా, ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటి జరిగిందంటే నేను ఉమ్, నమ్ముతాను చెప్పినది మనుషులకు ఉండిన క్యారెక్టర్. ఉమ్, జరిగిందంటే నేను నమ్ముతాను. ఉమ్, అగస్త్య మహర్షి ఉండిన వార్తలు ఏంటంటే నమ్మండి జరుగుతుంది. ఓ ఇదే అగస్త్య మహర్షి ఉమ్, ఉండిన వేడే. ఉమ్, నేను జరిగిందంటే నేను నమ్ముతాను. ఉమ్, అది మనుషులకు ఉండిన అందరి ఉమ్, విషయం. నమ్మండి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ నాడీ శాస్త్రంలో ఒకరి దగ్గర ఎంత డబ్బులు ఉందంటే మనకు తెలియదు. ఉమ్, నాడీ శాస్త్రంలో ఈ పూజలు చేయడానికి వాళ్ళకి వీలు ఉందంటే ఆ పూజ వస్తుంది. ఆ, వీలు లేకుండా ఉండిన వాళ్ళకి ఆ పూజలు రాదు. ఉమ్, మొదటి విషయాలు. ఉమ్, ఎందుకంటే కొన్ని మనుషులకు ఈ గుడికి వెళ్ళి యాగం పెట్టాలంటే వాళ్ళకు ఒకటి మంచిది జరుగుతుంది. అది కాకుండా వాళ్ళ ప్రకారం ఆ రోజు ఆ గుడిలో పూజలు జరగాలని విధి ఆ ఉమ్, యాగం. అంతే. ఎందుకంటే అది వాళ్ళకి గొప్ప. ఆ డబ్బులకు ఉండిన సంగతులు ఉంది. దానివల్ల ఎందో ఒక 10 మనుషులు 20 మనుషులు డబ్బులు లేకుండా మనుషులు చూస్తారు కదా, 100 మనుషులు. ఉమ్, అది వాళ్ళ తరపు నుంచి ఉండిన చేసే విషయాలు కదా. ఉమ్, అట్లాగా కదా మనకు ఉంటుంది. ఉమ్. అది అలాగా చేసుకోవడం కూడా మంచిది. ఓ, ఇంత ఉంది, దేనికో దాని కనెక్షన్ అనేది కనెక్షన్ ఉంటుంది. ఉంటుంది. కనెక్షన్ లేకుండా ఏమీ లేదు ఏవి కదా. ఉండవు. అవేమీ ఉంటుంది. నమ్మకమే ప్రధానం. బాగా నమ్మకమే చెప్పారు. ప్రధానం. మనుషులైతే అది జరిగితే నమ్ముతాలే అని అనుకుంటారు, నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా నమ్మకంతో ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది. చెప్పారు. మంచి మాట చెప్పారు, నిజం అది. అదే. చాలా చక్కగా వివరించారు. అదే. చాలా దూరం నుంచి వచ్చారు. అవునమ్మా. సంతోషం. అంటే ఈ రోజుల్లో అయితే బాగా అందరికీ తెలిసిందండి, నాడీ శాస్త్రం ఉంది, మనం నమ్మొచ్చు, దాని ద్వారా సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి అనేది. మీ దగ్గరకు మీరు దాదాపుగా ఇంతమందికి చెప్పున్నారు, 20 ఏళ్ళుగా చెబుతూ ఉన్నారు కాబట్టి. అండ్ మీరు కూడా చెప్పారు మీ కోరిక తర్వాత తరాల వాళ్ళకి కూడా అందించడం అనేది, అది జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా. మీ అనుభవం, మీరు చెప్పే విధానమే అర్థమవుతోంది, మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు స్వామి అనుగ్రహంతోనండి. నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు. విన్నారు కదా, శరవణన్ నాయనర్ గారు 20 ఏళ్లుగా వారు ఈ నాడీ శాస్త్రాన్ని బేస్ చేసుకుని నాడీ జ్యోతిష్యులుగా ఉన్నారండి. జాతకం చెబుతూ ఉన్నారు. తాళపత్ర గ్రంథాలు ఇందాక మీరు ఏవైతే చూస్తున్నారో వాటి ద్వారానే వివరిస్తారనమాట. మహిళలు పురుషులు వారి వేలు ముద్రలు అవి వారికి పంపిస్తే ఆన్లైన్లో కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు ఇలా తెలుసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది కుతూహలం ఉంటుంది, గత జన్మ అవి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పోగొట్టుకోవడానికి కావచ్చు, ఈ జన్మలో ఖచ్చితంగా చేయాల్సిన కర్తవ్యాలు ఏమన్నా ఉంటే మేము అవి మర్చిపోతున్నామా, అవి తెలియట్లేదా అనే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందని నాకైతే అర్థమైంది. తెలియని అంతుచిక్కని అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక పరిష్కారంగా కూడా మనం చూడొచ్చండి. చిన్న చిన్న పరిహారాలే చెప్తారట, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా. మరి వీటికి అయ్యే ఖర్చు కూడా చెప్పారు 1500 రూపాయలని. అది కూడా ముందేమి తీసుకోరండి, మీరు జాగ్రత్తగా పరిశీలించి ఒక్కసారి మీరు మాట్లాడండి వారితోటి. వీడియో కాల్ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. అలాగే వారి ఆఫీస్ శ్రీ అగస్త్యర్ పీఠం అండి, వైదీశ్వరన్ కోయిల్ దగ్గరే ఉంటుంది ఇది. వీరు మాత్రమే చెబుతారు, అది కూడా మీరు ఒకసారి గమనించండి. మరీ చెబుతున్నాను, మీరు ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కుని వీడియో కాల్లో మీరు మాట్లాడండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.